అందరికీ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. తెల్లవారు లేచి లగ్గానే ఇలా ఆవుని పాలు తాగడం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా. పాడేరు గ్రామంలో ఈ కొత్తూరు అనే గ్రామం ఇది. ఇందులో పాడి పంటలు కానీ పంట పొలాలు ఉండే విధానం కానీ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఎత్తు పల్లాలు అంతా మనకు ఆశ అయితే అంతా సమాంతరంగా ఉంటుంది, కానీ ఇక్కడ పంట పొలాలు మాత్రం అంతా మీద నుంచి కిందకి కొండ ఎలా దిగుతుందో ఆ విధంగా ఉంటుంది. మీద పొలం నిండిన తర్వాతే కింద పొలానికి రావటం. అలాగే మొత్తం వీళ్ళు ఇక్కడ పశువులు కూడా సంవత్సరంలో 3 నెలలు పండే ఆ 3 నెలలు మాత్రమే వాటిని కట్టేసి ఉంచుతారు. మిగతా 9 నెలలు ఫ్రీడంగా వదిలేస్తారు ఆవుల్ని గేదెల్ని ఏమిటైనా. అందువలనే ఇక్కడ దిగుబడే ఎంత బాగా వస్తుందో మీరే చూడండి పనసపల్లి ద్వారా. దాంతోపాటు ఇక్కడ పొలాల్లో పుట్టలు ఉంటాయి చూడండి. మినిమం ఎలాగ లేదనుకున్నా 10 ఫీట్ ఉంటుంది ఒక్కొక్క పుట్ట 10 ఫీట్. ఎంత ఎత్తున్న పుట్టలు ఇద్దరు మనుషులు ఎప్పుడు చూడపడం ఉంటారా అంత ఫీట్. మరి ఇంకా విషయానికి వచ్చేద్దామా. ఇదే రాముల వారి కోవెల ఈ కొత్తూరు గ్రామంలో రేపు పొద్దున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి ఇక్కడ ఉండే ఆడపడుచులు పెద్దలు చిన్నలు, ఆడపడుచులైతే బిందెలతో వాటర్ తెచ్చి డ్రమ్స్ నింపటం, అలాగే చాలా వరకు అక్కడ చిన్నలు పెద్దలు స్టేజెస్ వేయడం డెకరేషన్స్ చేయటం ప్రతి ఒక్కరూ వాళ్ళే చేసుకుంటారు అంతా. అక్కడ ఉన్నది ఓన్లీ 70 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే. 70 ఫ్యామిలీస్ అంటే చూసుకోండి ఎంత మంచిగా ఒకరితో ఒకరి గొడవలు ఉండవు. ఆ బిందులు చూసారా ఎంత ఎత్తుగా ఉన్నాయో. మినిమం ఒక్కొక్క ఆవిడ కూడా 5 బిందెలు మోయగలరు వాళ్ళు. సింపుల్గా ఎలగలేదనుకున్నా 5 బిందెలు అంటే ఇప్పుడు మనం ఉంటే ఒక బిందె మోయడానికి మనం చాలా కష్టపడుతున్నాం. వాళ్ళు అయితే 5 బిందెలు ఒకేసారి మోస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. రాముల వారి కోళ్ళకి ఈ పాప చూడండి పువ్వులు డెకరేషన్ చేయడానికి తీసుకువెళ్తుంది. మల్లె పువ్వులు ఆ పిల్లలో ఉండే ఆ ఇంటెన్షన్ చూడండి ఎంత ముద్దుగా పువ్వులు కట్టి దేవుడి కోసం మల్లె పువ్వులు తీసుకుని వెళ్తుంది పెళ్ళి కోసం. మరి ఇంకా మన యూత్ కుర్రోళ్ళు పెద్దలు ఏం చేస్తున్నారో చూద్దామా. లెట్స్ మూవ్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా కుర్రోళ్ళు ఉన్నారా చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒకళ్ళని మించిన ఒకళ్ళలాగా వాళ్ళు ప్రతి ఒక్కరి కుటుంబం కూడా మొత్తం అందరూ వాళ్ళే వంటలు చేసుకుంటారు. ఎంత బ్యూటిఫుల్గా వంట చేశారంటే ఆ రోజు నేను తిన్నాను. సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయడం కానీ ఏ విషయంలో అయినా అందరూ కలిసికట్టుగానే ఉంటారు. అక్కడ నచ్చే విషయం నాకు అందులో అదొకటి. ఇక్కడ మట్టి విగ్రహాలను తీసుకొస్తారు ఈ ఊర్లో. ప్రతి ఒక్క సంవత్సరం మట్టి విగ్రహాలను తీసుకొచ్చి వాళ్ళు రోజంతా పూజలు చేసి పురస్కారాలు చేసి అభిషేకాలు చేసి అంతా ఈ అడవి ప్రాంతాలలో ఇంకో నచ్చే విషయం ఏంటంటే జిమ్సా డ్యాన్స్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. చూసేద్దాం.
ఇక రాముల వారి ఊరేగింపు స్టార్ట్ చేద్దామా? మూవ్. ఆ రాముల వారిని ఊరేగింపుగా తీసుకువెళుతూ డ్యాన్సులతో మ్యూజిక్స్తో మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రాముల వారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఆఖరిగా ఊరేగింపు అయిపోయిన తర్వాత తన ఊరిలో ఉన్న ఏరు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ ఏరు ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ ఊరిలో ఉన్న కొండ మీద ఎక్కడ పుట్టిందో తెలియదు, సంవత్సరం పొడుగునా ఇక్కడ ఏరు పారుతూనే ఉంటుంది. గంగమ్మ తల్లి అంటారు ఇక్కడ. ఆ గంగమ్మ తల్లిలో నిమజ్జనం చేస్తారు. మీరే చూడండి. అక్కడ స్ట్రైట్గా నిలబడిన ఒక చెట్లు ఉన్నాయి చూసారా, వాటికి పాదుల్లా కొన్ని ఉన్నాయి. అవేంటో మీకేంటో తెలుసా? మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవేనండి మిరియాలు. మనం ఇంట్లో ఉండే మిరియాలు, చిన్న చిన్న మిరియాల్లా ఉంటాయి కదా, మన బరబాటి కార్లు ఎలా వస్తాయో ఆ పాదులకి అలా వస్తాయి అన్నమాట. అవి వచ్చిన తర్వాత వాటిని చిక్కి ఎండబెట్టి మనకు మళ్ళీ వచ్చేసరికి మిరియాలు వస్తాయి అన్నమాట. ఆ కింద కాసి ఉన్నాయి చూసారా, చిన్న చిన్న మొక్కల్లాగా, అవే కాఫీ మొక్కలు. ఇప్పుడు ఆ సీజన్ కాదు కాబట్టి మీకు ఆ విత్తనం నేను చూపెట్టలేకపోతున్నాను, లేకపోతే మీకు ఖచ్చితంగా చూపెడుతును. కిందలంతా మొత్తం అన్ని కాఫీ గింజలు ఉంటాయి అన్నమాట. ఆ గింజల ద్వారా మొక్కలు వస్తాయి మనకి. ఇప్పుడు మనం తాగే కాఫీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే మీరు కాఫీ కానీ తాగితే జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే నేను తాగాను కాబట్టి. ప్యూర్ 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 కాఫీ అంటే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ఉంటుంది అక్కడ కాఫీ మీరు కానీ తాగారంటే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అడ్డపిక్కలు ఉంటాయి. అడ్డపిక్కలు అంటే రౌండ్గా చాలా టేస్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. మీరు వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మీకు అడ్డపిక్కలు, మళ్ళా జీడిక్కలు ఇక్కడ చాలా వరకు దొరుకుతాయి. అవన్నీ మీకు చూపిస్తాను. పాదు ఎలా ఉంటుంది, ఈ మొక్క ఎలా ఉంటుంది, కాఫీ మొక్క ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఫోటోలో లాస్ట్లో పెడుతున్నాను. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఆ పాదులు చూసారా ఎండిపోయి ఎట్లా ఉన్నాయో, అటువంటివే మీ ఫోటో తీసాను, లాస్ట్ ఎండింగ్లో పెట్టాను. అవి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వద్దు. ఇదే కాఫీ మొక్కలు, ఇవే అడ్డపెక్కల పాదు. ఇదే ఆ మిరియాల పాదు. చూడండి ఎన్ని పాదులు ఉన్నాయో.